కేసీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఎట్లా వచ్చింది ప్రాబ్లం? ఇంత ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం ఇప్పుడు మొన్న వచ్చి 70,000 బిల్లు వేసిండు. మేము అడిగినాం ఆయన కేసీఆర్ మాఫ్ చేసిండు. విజయ్ సాబు మనకు నల్ల బిల్లు ఏదని చెప్పి ఆల్రెడీ ఇచ్చేడు పాపకు చెల్లెకు 70,000 వేసిండు. మేము అడిగితే కేసీఆర్ ఉన్నప్పుడు వేయలేదు, అప్పుడు మాఫ్ చేసిండు. అప్పుడు ఫస్ట్ ఆయన మాఫ్ చేసిండు. మళ్ళీ ఇది ఏంటంటే బిల్లు పంపించింది. అసలు చెప్తుంటే కూడా మాట్లాడతలేడు, వెళ్ళిపోతూనే ఉన్నాడు ఆయన. ఉంది బిల్లు ఉంది. 10 సంవత్సరాల నుంచి వాళ్ళే తప్పు కదన్న, బిల్లు వాళ్ళు ఇవ్వాలి, మనం కడతాం. మన గవర్నమెంట్ కేసీఆర్ గారు పేదవాళ్ళ దాంట్లో కంపల్సరీ నీళ్ళు మాఫ్ చేసిండు 25,000 లీటర్లు ఫ్రీ నెలకు రోజుకు. మరి ఇట్లా వచ్చి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇట్లా ఇబ్బంది పెడుతుంది. మరి కరెంట్ అప్పుడు ఫుల్ ఉండే సార్ వాటర్, సమ్మర్ లో కూడా పెరిగిన ఇంకోటి కరెంట్ కూడా అందరికీ రావాలి, బస్సు మొత్తం రావాలి. వీళ్ళిద్దరికి రావడం మీద అర్థమవుతుంది. బిల్లా బస్సు మొత్తం ఎవరు రాలేదు, వీళ్ళిద్దరికి వాళ్ళ అమ్మకు అందరికి వస్తలే, అందరు బయట రాకపోవచ్చులే కానీ అందరికి వచ్చి ఉంటుంది. ఒకరికి వచ్చిందంటే నలుగురికి, ఇప్పుడు ఇక్కడున్న నలుగురికి వచ్చి మీకు వచ్చిందా? ఇన్ని సంవత్సరాలు ఇవ్వండి, ఇప్పుడు ఎందుకు ఇచ్చిండు? అడుగుదాం ఛాన్స్ వచ్చిన ఇబ్బంది పెట్టినప్పుడు చెప్పు, నేను వస్తా వచ్చి అడుగుదాము. ఇప్పుడు ఎట్లా అడుగుతూ చెప్పి నేను అడిగిన ఎన్ని సంవత్సరాలు లేదు, ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రాలేదు, ఇప్పుడు ఎందుకు ఇచ్చిరా అని అడిగిన. ఆయన కేసీఆర్ గారు మాఫీ చేసిన బిల్లు నువ్వు ఇచ్చేది, నేను కేసీఆర్ గారు మాఫీ చేసింది నేను వసూలు చేస్తున్న వాళ్ళు, ఆయన పైసలు అవసరం ఉన్నాయి. అదేనా ఆయన వసూలు చేసుకోవాలి, పేదల రక్తం తాగాలి, పేదల పైసలు ఇప్పుడు ఎగ్దాం ఇవ్వాలంటే మాకు ఆడపిల్లలు తెచ్చేయాలి. పేదోళ్ళని ఇబ్బంది పెట్టినా ఆయన పని రోజు పని హైడ్రా పెట్టి పేదోళ్ళు ఇల్లు కూడా కొడుతున్నాయి, కళ్ళము నడుస్తూనే ఉంటే ఉన్న ఇంటికి పోతున్నాయి. ఏమైనా పెద్ద బిల్డింగ్ కుదరగొట్టినా ఎవ్వరు కుదరగొట్టలే. పేదలు ఎంత 100 ఎకరాలు 100 ఇండ్లు ఆయన ఉన్నోళ్ళకి చేస్తుంటే పేదోళ్ళని ఇబ్బంది పెట్టాడు ఆయన పని. నీళ్లు సరిగా రావట్లేదు, కరెంటు సరిగా ఉండట్లేదు. కానీ ఇది వాస్తవమే, మళ్ళీ అయితే రాడు అందరికీ.